బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో సమావేశం కావడం, వచ్చే ఎన్నికల్లో ఉభయలు పొత్తు పెట్టుకోవాలని చెప్పి భావిస్తున్నట్లు సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించింది. పైగా బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా పొత్తులకు సిద్ధం కావటం, బీఎస్పీ ఏమో జాతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తు చర్చలకు వెళ్ళటము, నేను మాయావతితో, ఆ పార్టీ అధినేత మాయావతితో మాట్లాడతాము అని కూడా చెప్పడం, ఇది జరిగింది. నిజానికి మాయావతికి తెలిసి జరిగిందా అనేది చాలా సందేహాలు అప్పుడే వచ్చాయి. అయినా ఎవరికి వాళ్ళు వచ్చి చర్చల్లో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు అనుమతి ఉండుంటుంది అనుకున్నారు. ఇంకొకటి, రాజకీయ విధానం రీత్యా కూడా బీఆర్ఎస్ బీఎస్పీ కూడా కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం పాటిస్తామని చెప్తూ ఉంటాం. కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటే, ఇద్దరిని ఓడిస్తామని చెప్తూ ఉండటం, ఈ కారణం వల్ల కూడా ఓకే వీళ్ళ మధ్య ఏదైనా కుదిరిందేమో అని. ఆ తర్వాత ఈయన ప్రవీణ్ కుమార్, ఆయన గత ఎన్నికల్లో చాలా తీవ్రంగా కేసీఆర్ ప్రభుత్వం మీద, అంటే బీఆర్ఎస్ మీద దాడి కేంద్రీకరించారు. కానీ బీజేపీని ఏమీ ఎందుకు అనలేదు. నేను ఒక టీవీ చర్చలో కూడా మా మధ్య దాని మీద వాదనలు జరిగాయి. వర్ణాశ్రమ ధర్మం, చాతుర్వర్ణ వ్యవస్థ, కులమే నిచ్చెన మెట్ల దోంతర ఇటువంటివి వచ్చినప్పుడు మరి ఆ బీఆర్ఎస్తో ఇంత హఠాత్తుగా ఎలా కుదిరిందని ఇలా నేను అన్నందుకు నా మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు, ఎవరో పంపించారు కూడా. కానీ వాస్తవంగా వచ్చే రాజకీయ ప్రశ్నలు అవి. కానీ ఇంతలోపలే బీఎస్పీ నాయకురాలు అధినేత మాయావతి ప్రకటన చేశారు, మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే వెళ్తాము అని. అంటే బీఆర్ఎస్తో పొత్తు అన్నది కూడా మాయావతికి తెలిసి కాదు, మాయావతి అనుమతితో జరగలేదు అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రెండో విషయం, ఆ బీఆర్ఎస్ అన్న కనీసం రెండు సమదూరం అంటుంది అనడానికైనా. కానీ మాయావతి చాలా వరకు చాలా సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనేటటువంటి అపఖ్యాతి మూట కట్టుకున్నారు. నిజానికి ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ కలిసి వ్యవహరిస్తే బీజేపీకి ఠికానా చోటు ఉండదు అసలు. కానీ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం కనీసం చేతులు కలపకుండా బీజేపీ బ్రహ్మాండంగా గెలవడానికి దోహదపడ్డారు. నేను రాజకీయంగా చెప్తున్నాను, బీజేపీ పట్ల అనుకూలత వ్యతిరేకత కాదు, స్పష్టంగా రాజకీయ అంశం నేను చెప్తున్నాను. కాబట్టి అటువంటి పార్టీ ఇక్కడ సమదూరం అని ప్రవీణ్ కుమార్ లేదా కేసీఆర్ అన్న దానికి కూడా మాయావతి సిద్ధం కాలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఏదైనా ఇది అటు ప్రవీణ్కు ఇటు కేసీఆర్కు కూడా ఎన్నికల అనంతరం ఆయన తీసుకున్న మొదటి రాజకీయ చొరవ ఇది. బీఆర్ఎస్ ఏర్పడింది, అంటే బీఆర్ఎస్గా మారాక, అసలు అధికారంలోకి వచ్చాక వాళ్ళ మొదటి పొత్తు ప్రయత్నం ఇది కాస్త బెడిసి కొట్టడం, మరొక ఎదురుదెబ్బ. అసలే కొంత నీరసంలో ఉండి నాయకులు కార్యకర్తలు కూడా బయటికి పోతున్న పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్కు ఇది తప్పకుండా ఎదురుదెబ్బ. అలాగే ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పుడు ఏం చెప్తారు, అవగాహన అనుమతి లేకుండానే ఆయన తొందరపడ్డారా, కేసీఆర్ ఆయన దారి తప్పించారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ముందుకు వస్తాయి. చూద్దాం.